వచ్చేసాము 3 days వెయిటింగ్ తర్వాత. సో చూశారు కదా, అదే పుల్ల మన లారీలోకి ఇప్పుడు లోడ్ చేసేది. మనమైతే అది బంటుమిల్లి హైవే అనమాట. సో అది భీమవరం అటు వెళ్ళిపోతుంది, అది నరసాపురం, భీమవరం, పాలకొల్లు అటేపు సైడ్ అనమాట. ఇప్పుడున్న మనం ఏరియా వచ్చేసి ఇటు వెళ్తే ముంజులూరు, అండ్ అక్కడ హైవే కనబడుతుంది కదా, ఆ హైవే అవతలేమో బరిపాడు. సో నాకు ఏరియా అంతా తెలుసు అండి. నేను ఫస్ట్ టైం రావడం అటే బరిపాడు అయితే వచ్చాను. సో నేను యువతల పక్క రావడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో చూసారు కదా, మనకి ఇది పుల్ల. మనకి దీంట్లో ఇప్పుడు ఏ రకం లోడ్ చేస్తారనేది తెలియదు అనమాట. సో చూద్దాం మనకి దీంట్లో ఏ రకం అనేది లోడ్ చేస్తారు. మనమైతే అడితి కేసుకెళ్ళేది, నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఇలాంటిది లోడ్ చేస్తారనుకుంటా. ఎందుకంటే అడితి కంటే ఇలా వస్తుంది. మనం అంతకుముందు నూజివీడులో చెక్క లోడ్ చేసుకున్నాం కదా, సో అలా సైడ్గా అయితే రాదు. ఈసారి నిలువుగానే వస్తుంది, ఇలా స్ట్రైట్గా. మీకు ఈసారి కొత్త ప్రాసెస్ అనమాట ఇదంతా. సో ఆ హైవే అవతల బరిపాడు, అది చుట్టాలు ఇల్లు ఉన్నాయి అక్కడ. నేను మా మమ్మీ ఉన్నారు, మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండ్ మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇల్లు, వాళ్ళందరి ఇల్లు అక్కడే అనమాట. నేను చిన్నప్పుడు చాలాసార్లు వచ్చా, రీసెంట్గా కూడా వచ్చా, ఒక 1 year బ్యాక్. సో చూశారు కదా, పల్లెటూరులో మొత్తం క్లైమేట్ అదంతా కూల్గా. సో అదిగోండి మన బండి. సో మనకి లోడ్ అయ్యేది ఇక్కడ బరిపాడు రోడ్ ఆపోజిట్లో అనమాట, ముంజలూరు టోల్గేట్ యువతల. సో వీటిల్లో మరి ఏ పొల్ల అవుతుందో మనకు తెలియదు. సో మనమైతే ఆల్మోస్ట్ 3 days అయితే వెయిట్ చేసాము ఈ లోడ్ గురించి. ఎందుకంటే ఏం లేదు, బందర్ నుంచి అయితే రిటర్న్ లోడింగ్ అయితే మ్యాక్సిమం అవ్వదు. సో కానీ మనకి ఏదో ఉందని ఎంటీ వెళ్ళడం ఎందుకని ఇంకా లోడ్ అయితే పెట్టాము. సాటర్డే మార్నింగ్ మనకు అన్లోడ్ అయింది ఐరన్. అన్లోడ్ అయిన తర్వాత సాటర్డే లోడ్ ఉందని వచ్చేసాం. కానీ లోడ్ అయితే ఆ రోజు ముట్టవాళ్ళు రాలేదని ఆగిపోయింది. సండే ముట్టవాళ్ళకి సెలవుని ఆగిపోయింది. నిన్న మండే ముట్టవాళ్ళు సంథింగ్ ఏదో వేరే పని మీద బయటికి వెళ్ళారని మళ్ళీ నిన్న ఆగిపోయింది. సో ఫైనల్లీ వాళ్ళైతే వచ్చాం మనం. సో ఈ 3 days బందర్లో జెడ్పీ సెంటర్లో పెట్టేశాను లారీ. అక్కడే మా మాయల్ ఇంటికాడ అయితే ఉండిపోయాను ఈ 3 days. అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. కోడి పందాలని అని అంటే మా మాయ కోడిని పందెం వేద్దామని కోళ్ళు అయితే పెంచుతున్నారు. సో సరదాగా వాటితో మా బామ్మర్ది వాళ్ళతో, మా మరదలతో సరదాగా ఎంజాయ్ చేసాం. అక్కడ ఆడుకున్నాం బామ్మర్ది వాళ్ళతో. సో చూద్దాం, లారీకి ఇప్పుడున్న లారీ ఫీల్డ్ ఎవరు రామాకండి గైస్. ఎందుకంటే లారీ ఫీల్డ్ అనేది చాలా వర్స్ట్గా ఉంది. లోడింగ్లు అయితే చాలా తగ్గిపోయినాయి ఎక్కడికక్కడ. ఎక్కడ కూడా లోడింగ్లు అయితే లేవు అసలు. బయట ఫీల్డ్ అనేది లేదు. లారీ ఫీల్డ్ బదులు ఏదో ఒకటి చేసుకోవచ్చు. సో ఎవరైతే రామాకండి. మనం కూడా ఇది చదువుకుంటూ చేస్తున్నాం కాబట్టి ఏదో సరదాగా చేస్తున్నాం. ఇది చదువు ఇది లేకుండా చేయడం అయితే చాలా కష్టం. ఇది మీకు చూపిస్తా ఇంకా ఈ లారీ ఫీల్డ్లో ఉన్న కష్టాలు ఏంటి, మోటార్ ఫీల్డ్ గురించి ఏంటి అనేది నేను వీడియోస్లో ఇంకా చూపిస్తా. సో అవన్నీ మీరు చూడాలంటే వెంటనే వెళ్ళి ఫాలో చేసుకోండి. అండ్ యూట్యూబ్లో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మర్చిపోకుండా. సో అప్పుడైతే నేను చేసే ఈ కంటెంట్ అంతా మీకైతే వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు చూసి లారీ ఫీల్డ్ అంటే ఎలా ఉంటుందని సంథింగ్ తెలుసుకోవచ్చు. సో చూద్దాం ఇప్పుడు మనకు లోడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఇప్పుడు వస్తారంట ముట్ట వాళ్ళు. ఇప్పుడు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం. చూసారు కదా, ఇప్పటికే చాలా ఫాస్ట్గా లోడ్ అయితే చేసేసారు. అదంతా ఒక 10 minutes 15 minutesలో అయితే అదంతా చేసేసారు కదా. సో మనకి ఇంకా ఈ వెనకాల అయితే అవ్వాలి. అక్కడ కూడా ఇంకా కట్ చేస్తున్నారు, అవి కూడా అవ్వాలి. చూద్దాం ఎంతసేపుల్లో అవుతుందో మనకి. సో ఇదైతే మనకి కాల్చడానికి అనమాట, జంగారెడ్డిగూడెం అవతల బుట్టాయిగూడెం దగ్గరకంట. ఇది సంథింగ్ పొగాకు ఫ్యాక్టరీకి అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఇవన్నీ కాల్స్తారు అనమాట అక్కడ పొగాకును ఉడకబెడతానికి. సంథింగ్ నాకు అంత క్లారిటీ తెలీదు, మా నాన్న చెప్పారు నాకు కూడా. చూసారు కదా, సో ఇదంతా మనకైతే ఇప్పుడైతే లోడ్ అవుతుంది బ్యాక్ సైడ్ మనకి. ఇది అండ్ అక్కడ కూడా ఉంది చివరి కూడా. సో అది నా వాయిస్ అయితే క్లారిటీ కనబడదు, ఎందుకంటే ఇక్కడ అంతా అక్కడ కటింగ్ అయితే చేస్తున్నారు, దానివల్ల వాయిస్ అయితే అంత క్లారిటీగా రాదు. సో చూపిస్తాం మేము మొత్తం. చూసారు కదా,
అయితే ఇప్పుడు అన్నీ కట్ చేశారు మనకైతే కటింగ్ మిషన్తో. మనకు లోపలైతే ఇలా వస్తుంది. సో మనకి లోడ్ అయితే అవుతుంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. లోడ్ అయితే వెంటనే కాగితాలు వచ్చేస్తాయంట. మనం కాగితాలు వచ్చేస్తే ఇక్కడ కాటా ఒకటి ఉంది గుడివాడ రోడ్లో, పెడన్ బైపాస్లో. మనం ఆ కాటా దగ్గరికి వెళ్ళిపోయి కాటా ఆయనకి వాట్సాప్ చేసేస్తే మన టనేజ్ చూసుకుని మనం వెళ్ళిపోవడమే. సో చూద్దాం, హైట్ అయితే కొద్దిగా ఎక్కువ వస్తుంది, పిల్లబొడ్డు మీద మోకాలు హైట్ అయితే వస్తుంది. సో చూద్దాం మరి ఎలా ఉంటుందో. నాకు తెలిసినంత వరకు పర్లే బాగానే ఉంటుంది, వెళ్ళిపోద్ది. రైల్వే గేట్లు ఇబ్బంది ఉండదు, ఇంకొద్ది హైట్ వస్తే రైల్వే గేట్లు ఇబ్బంది. అయితే మనకి అక్కడ చెప్పా కదా ఇందాడ, మనకి కాల్చడానికి పుల్ల. చూద్దాం. నేనైతే మళ్ళీ బందర్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే రేపు మా చిన్నాన్న వాళ్ళది ఇరుముళ్ళు అనమాట, మాలేశారు మా చిన్నాన్న మా తమ్ముడు వాళ్ళు. సో రేపైతే బందర్ వెళ్ళిపోవాలి. కుదిరితే ఇప్పుడు మనం ఇది గుడ్లవాళ్ళ దగ్గర డ్రైవర్కి ఇచ్చేద్దాం. డ్రైవర్కి ఇచ్చేసిన తర్వాత మనం అయితే బందర్ వెళ్ళిపోదాం. సో చూద్దాం మన పొజిషన్ బట్టి, ఒకవేళ కుదరకపోతే మనం వేసుకెళ్ళిపోవాలి అన్లోడ్కి. సో దాన్ని బట్టి అయితే చూద్దాం మనం. సో ఆ హైట్ వస్తుంది. సో అదైతే తీస్తా అన్నారు, మరి ఇంకా వెనకాల వేస్తున్నారు. చూశారు కదా, ఇది మన బండి. ఇదంతా పెద్ద పెద్ద దొంగలు కట్ చేస్తున్నారనమాట గాయస్. ఇక్కడ చిన్న చిన్న ఉడత పిల్లలు పాపం అక్కడ ఫోన్ మాట్లాడుతున్నా, తిరుగుతున్నా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తే ఆ దొంగ ఉంది కదా దాని పక్కన అనమాట. చిన్న చిన్న ఉడత పిల్లలు, కళ్ళు కూడా తెరలేదు పాపం, కింద పడిపోయి చచ్చిపోయి ఉన్నాయి. అక్కడ 3 తీసుకొచ్చి ఇక్కడే పెట్టాను, మట్టిలో పెట్టేశా. అసలు పాపం కళ్ళు కూడా తెరవలేదు, చాలా చిన్న పిల్ల పాపం. ఏమైందో చెట్టులోంచి పడిందో లేకపోతే ఈ దొంగలు తీసినప్పుడు అక్కడ పడినాయో తెలియదు మరి. పాపం చాలా చిన్నపిల్ల. అసలు నాకైతే చాలా బాధ వేసింది అట్లా చూడంగానే. సో అక్కడ ఒక బండి లోడ్ అవుతుంది కదా, చూపిస్తున్నా అండి. అక్కడ ఒక బండి లోడ్ అవుతుంది కదా, అదేమో రాయగడకంట. మనకి ఏలూరులో లోడ్ అయ్యి సగం, ఇక్కడ సగం లోడ్ అవుతుంది రాయగడకి. అవన్నీ పేపర్ మిల్కి నాకు తెలిసినంత వరకు. రాయగడలో పేపర్ ఫ్యాక్టరీ ఉంటుంది, ఆ పేపర్ ఫ్యాక్టరీకి అనుకుంటా. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ ఈ పుల్ల కూడా లోడ్ అవ్వాలి. ఇవి కూడా మరి వేస్తారో లేదు తెలియదు. మనకు అది కూడా అయిన తర్వాత దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటో చూడాలి. సో ఇదంతా మనకి ఆ రోడ్డు వెళ్తే మీకు పొద్దున్న చెప్పా కదా, అదంతా బైపాస్. సో మనకి లోడ్ అయిన తర్వాత బైపాస్ మీదగా మనం పెడన వెళ్ళిపోయి పెడన వేయించి అలాగ వెళ్ళిపోవాలి. సో ఇక్కడంతా ఎండ మామూలుగా లేదు గాయస్, చితక కొట్టేస్తుంది ఎండ అయితే. అదిగో సూర్యుడు మామూలుగా లేడు, దోలు తీర్చేస్తున్నారు. చూసారు కదా, మనకి చిన్న చిన్న వేస్తున్నారు. ఆల్రెడీ పెద్దవి కూడా వేసారు. ఫస్ట్ చిన్న వేసిన తర్వాత ఇంకా వరుసగా పెద్ద పెద్ద అయితే వచ్చినాయి. కటింగ్ అయితే చేస్తున్నారు మొత్తం. దగ్గర వాయిస్ అయితే క్లారిటీగా రావట్లేదు. చూసారుగా పెద్ద పెద్ద మనకి పెద్దగా ఉన్న పుల్లలు అయితే కట్ అయితే చేస్తున్నారు దాన్ని. మన బండి అయితే లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనది ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. సో మన కాగితాల గురించి వెయిటింగ్ అనమాట. సో మన ముందు ఒక బండి లోడ్, మన తర్వాత ఎప్పుడు వచ్చింది అది లోడ్ అయిపోయింది, అది వెళ్ళిపోయింది కూడా. మన ఇంకా అవ్వాల, కాగితాలు రాలా. ఏందో కొత్తగా పట్టా కట్టించారు గైస్. మామూలుగా అయితే అసలు పుల్లకి పట్టా అయితే కట్టం మేము, కానీ ఇక్కడ వెరైటీగా పట్టా కట్టించారు. ఏంటి నాకు అదే అర్థం కాల. చూసారు కదా మొత్తం ఇలా అయితే వచ్చింది మనకి. వెనకాల నిలువలు వేస్తారన్నమాట ఇప్పుడు, ఎందుకంటే వెనకాల సైడ్ జారిపోతుందని. చూసారు కదా పట్ట అయితే ఇలా కట్టారు.
సో ఇప్పుడైతే మనం పెడన్లో కాటా అయితే పెట్టాలన్నమాట. గుడివాడ రోడ్లో మనం కాటా పెట్టుకుని వెళ్ళిపోవడమే. బండి అయితే సర్వీసింగ్ చేయించాలి, స్టిక్కరింగ్ కూడా చేయించాలి, అద్దానికి చేపిద్దాం. పక్కన సంథింగ్ ఆటో లేదో మైక్ అయితే ఇదవుతుంది, దాని గురించి మనకు వాయిస్ అయితే అలా వస్తుంది. అంటే అంత క్లారిటీ వినబడదు వాయిస్ నాది, పక్కన మైక్ మంది. అద్దం చూసారా, అలా స్టిక్కరింగ్ అద్దానికి వేయించాలి. దీని మీద అమృత అచ్చిత అని వచ్చి కింద జేజీకే అని వచ్చి మన యూట్యూబ్ సింబల్ లక్కీ ట్రక్ రావాలని రావాలి ఈ అద్దం మీద, యువతల అద్దం మీద. సో స్టిక్కరింగ్ షాప్ ఉన్నప్పుడు అది కూడా వేయిద్దాము. చూద్దాం స్టిక్కరింగ్ షాప్ ఎక్కడైనా ఉంటే అది వేయించాలి. మ్యాక్సిమం చెప్పా కదా ఇందాక మీకు, ఈ ట్రిప్కి అయితే నేను వెళ్ళను, మా డ్రైవర్ అయితే వెళ్తాడు. ఆల్రెడీ వస్తున్నాడు మా డ్రైవరు అది తెలిసి ఇక్కడ దగ్గరలోనే ఉండుంటారు. నేను పెడన వేసుకెళ్ళి కాటాయి పెట్టేసి మా డ్రైవర్కి అయితే చెప్పేసి మనం అయితే వెళ్ళిపోవడమే. సో మనం అటు వెళ్ళాం, ఇటేపు అయితే వెళ్తాము. మనం అటు వెళ్ళిపోతే భీమవరం అటేపు, కత్తిపూడి అటేపు అయితే వెళ్ళిపోతాము. మనం అయితే వీటేపు వెళ్ళాలి.